ఈ ఏజ్ లో కామన్ గా అందరికీ ఉండేది. సెక్సువల్ కోరికలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానివల్ల మనం కంట్రోల్ చేసుకోలేము. మన వీర్యాన్ని బయటికి వదలడం జరుగుతుంటుంది హస్తప్రయోగాల ద్వారా. ఈ వీర్యానికి ఒక లక్షణం ఉంది. ఆ వీర్యం ఎంత శక్తివంతమైంది అంటే దాంతో మనం ఒక జీవాన్ని క్రియేట్ చేయొచ్చు. ఒక జీవాన్ని క్రియేట్ చేసే అంత శక్తి ఉన్న దాన్ని మన ఋషులు ఆ శక్తిని మన ఆత్మ యొక్క ఎదుగుదల కోసం, కుండలి జాగృతి కోసం ఎలా ఉపయోగించుకోవాలో టెక్నిక్ కనిపెట్టడం జరిగింది. అదే యోగా, క్రియాయోగం అంటారు, మెడిటేషన్. ఇవన్నీ కూడా ఆ యొక్క శక్తిని, జీవశక్తిని కింద నుంచి పైకి వెళ్ళటానికి. మామూలుగా మనం కుండలిని శక్తి ఎలా ఉంటది, కింద నుంచి పైకి ప్రవహిస్తూ ఉంటది. మనం మాస్టర్బేషన్ చేసినప్పుడు, హస్తప్రయోగం చేసినప్పుడు ఏమవుద్ది, మన శక్తి అంతా కూడా పైనుంచి కిందకి దారిలా బయటికి వెళ్ళిపోద్ది. మన పీనియల్ గ్లాండ్ మొత్తం కూడా ఈ వీర్య శక్తితోటే వీర్య శక్తిని మొత్తం బయటికి వదలడం వల్ల అది వీక్ అయిపోతా ఉంది. ఈ వీర్య శక్తి ఆ పీనియల్ గ్లాండ్ కావాలి, థర్డ్ ఐకి. 12 సంవత్సరాలు ఏకదాటిగా బ్రహ్మచర్య వ్రతం పట్టి ఈ యోగ సాధన, ధ్యాన సాధన చేసిన వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ వీరశక్తి మొత్తం కూడా ఆ పీనియల్ గ్లాండ్కి వెళ్ళి మన పీనియల్ గ్లాండ్ లో లిక్విడ్ క్రిస్టల్స్ అనేవి ఉంటాయి. క్రిస్టల్స్ అనేవి లిక్విడ్ స్టేట్ లో ఉంటాయి. ఈ సాధన ద్వారా ఏమవుతుందంటే ఆ లిక్విడ్ క్రిస్టల్స్ కాస్త ఈ శక్తి ద్వారా శక్తిని గ్రహించి అవి క్రిస్టల్స్ గా మారిపోతాయి, ఒక స్టోన్ లాగా. మనం సినిమాల్లో చూస్తాం కదా, నాగమణి, శక్తివంతమైంది మణి అని. లోపల పీనియల్ గ్లాండ్ లోపల ఒక మణి ఏర్పడుతుంది. ఆ మణి పూర్తిగా ఎప్పుడైతే స్టోన్ ఫామ్ లోకి వచ్చేస్తుందో అప్పుడు మనకి థర్డ్ ఐ, కళ్ళు మూసుకోకుండానే కళ్ళు తెరిచి కూడా అన్ని చూడగలుగుతాం. అది పర్ఫెక్ట్ థర్డ్ ఐ. మొత్తం దూరదృష్టి వస్తుంది. ఇక్కడ కూర్చొని అమెరికాలో జరిగేది మొత్తం అక్కడ ఉన్నట్టుగానే చూడొచ్చు, వేరే గ్రహంలో ఉన్నది చూడొచ్చు. మరి ఎందుకు ఇంత అతిగా మనకు కోరికలు వస్తా ఉన్నాయి? ఇప్పుడు యువత మొత్తం కూడా ఈ సెక్సువల్ డిజీజ్ కి బానిసైపోయింది, తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎందుకు అంటే ఇది కూడా చీకటి శక్తుల వల్ల చేసిన పన్నాగమే. యువతని సెక్స్ లో మునిగేటట్టుగా చేయాలి. ఫస్ట్ మనల్ని ఏం చేశారు, సెక్స్ అనేది ఒక పాపము, తప్పు, అపరాధ భావాన్ని క్రియేట్ చేసి దాని గురించి మాట్లాడకుండా చేయడం జరిగింది. తర్వాత అది మన విద్యా వ్యవస్థలోంచి తీసివేయడం జరిగింది, ఆ సబ్జెక్ట్ నే తీసివేయడం జరిగింది. ఇంతకుముందు మన గురుకులాల్లో ఆ టైంలో సెక్స్ గురించి క్లియర్ గా వివరణ ఉండేది. అది ఎంత పాపం అయితే మన వాళ్ళు కామశాస్త్రాలు ఎందుకు రచిస్తారు? మన గురుకులాల్లో కామశాస్త్రాన్ని కూడా బోధించేవాళ్ళు. కామశాస్త్రం అంటే ఓన్లీ సెక్స్ ఎలా చేయాలో చెప్పడం మాత్రమే కాదు. అసలు మన ప్యూబర్టీకి వచ్చినప్పుడు, కౌమార దశకు వచ్చినప్పుడు 11, 12 ఏళ్ల నుంచి ఏమవుతుంది, మన లోపల హార్మోన్స్ గ్రోత్ ఎలా ఉంటుంది, మన లోపల ఏమేమి ఫీలింగ్స్ కలుగుతాయి, అవి ఎందుకు కలుగుతాయి, వాటి వెనుకున్న అసలైన అర్థం ఏంటి, అవి ఎందుకు కలుగుతున్నాయి అసలు, ఆ కలుగుతున్న ఎనర్జీని మనం ఏం చేస్తున్నాం. ఆ ఎన్ ఆ టైంలో ఏమవుతుంది అంటే ఎనర్జీ అనేది విపరీతంగా క్రియేట్ అవుతా ఉంటది. ఆ ఎనర్జీ అనేది ఎటువైపు వెళ్ళాలో, మనకి ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం వల్ల ఆ ఎనర్జీని మనకేమవుతుంది, అది మూలాధారంలో శక్తి మేల్కొనే టైం అది. మన మూలాధార చక్రం అనేది కరెక్ట్ గా ఆ జననాంగం పార్ట్ దగ్గర ఉంటది, కొంచెం దగ్గరలో ఉండడం వల్ల అక్కడ ఆ ఎనర్జీకి అనేది అది ప్రభావితమై మనకి ఫీలింగ్స్ వచ్చినాయి మనం అనుకుంటాం. నిజానికి ఆ కింద జనరేట్ అయిన ఎనర్జీ పైకి ప్రవహించాలని ఎంతో తహతహలాడుతూ ఉంటది. మనకి దాని గురించి నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల మనం ఏం చేస్తాం, ఈ చీకటి శక్తుల వాళ్ళు ఈ నాలెడ్జ్ మనకు అందకుండా చేసి ఏం చేసిందంటే మనకి ఫోన్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. పూర్ణ కథలు, ఇంతకుముందు బుక్స్,
ఈ టెక్నాలజీ రాకముందు కథల రూపంలో తెలియజెప్పడం జరిగింది. తర్వాత వీడియోస్ ఇవి చూసి ఏమనిపిస్తాం, ఆహా ఇది చెయ్యాలా అని. అది చేస్తాం, ఎనర్జీ అంతా లాస్ చేసుకుంటాం, రిలాక్స్ అయింది మనం అనుకుంటాం. ఎనర్జీ పోయి శక్తి లేక మనం నీరసించిపోయినా మనకు తెలియదు. మన గురుకులాల్లో ఈ కామశాస్త్రంలో ఇది బోధిస్తారు. కామశాస్త్రం అంటే సెక్స్ గురించి కాదు, సెక్స్ ఎలా చేయడం గురించి కాదు. కామశక్తిని మనము ఉన్నతంగా ఎలా ఉపయోగించుకోవాలి, ఆ జనరేట్ అయిన ఎనర్జీని, ఆ ఎనర్జీ పైకి వెళ్ళాలని ఎంతో తహతలాడుతుంటే మనం దాన్ని కిందకి పంపిస్తున్నాం. మనకి సరైన జ్ఞానం లేక, సరైన గైడెన్స్ లేక. అసలు ఈ కంట్రోల్ లేకుండా ఎలా జరుగుతుంది అంటే, మనం తీసుకునే ఫుడ్ కూడా ఈ మసాలాలు ఎక్కువ తినటము, ఆనియన్స్ ఎక్కువగా తినటము. ఆనియన్స్ తినకూడదు, మసాలాలు తినకూడదు, వెల్లుల్లి తినకూడదు, బయట ఎవరో వండిన ఫుడ్ తినకూడదు. వారి వాళ్ళ లోపల ఉన్న ఆలోచనలన్నీ ఆ ఫుడ్ లోకి వెళ్తాయి బయట ఫుడ్ తిన్నప్పుడు. ఆ వండేవారు కామ స్వభావంతో ఉన్నాడు అనుకోండి, ఎంతో మొత్తం అతని లోపల మొత్తం ఈ కామ సంబంధిత ఆలోచనలు, సెక్స్ ఆలోచనలో ఉండే ఆ ఆలోచనలతో ఫుడ్ అండి. ఆ ఫుడ్ ని మనం రెస్టారెంట్కి వెళ్ళి తిన్నప్పుడు మన లోపల కూడా ఇంకా కోరికలు ఎక్కువ అవుతా ఉంటాయి. ఎప్పుడైనా మీకు కామ కోరికలు కలుగుతున్నాయంటే అక్కడ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీని జనరేట్ అవుతున్న ఎనర్జీని పైకి వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. ఊహించుకొని ధ్యానంలో కూర్చోండి, ఆ ఎనర్జీ పైకి వెళ్తుంది. మనం నార్మల్ గా ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అంగస్తంభన జరుగుతూ ఉంటది. ఏం జరుగుతుంది, అంగస్తంభన ఎందుకు జరుగుతుంది అక్కడ? మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి అనేది మేల్కొంటుంది. శక్తి జనరేట్ అవడం వల్ల ఆ శక్తి జనరేట్ అయ్యే దగ్గర ఆ అంగం ఉండడం వల్ల ఆ అంగంలో కూడా శక్తి వెళ్తా ఉంది. అది స్తంభిస్తుంది. అక్కడ వైబ్రేషన్ వస్తా ఉంటది. మన అది ఫీలింగ్స్ వల్ల, సెక్స్ కోరికల వల్ల జరుగుతుంది అనుకుంటాం. అది ఆ సెక్స్ కోరికే కాదు అది. అది ఆ జ్ఞానోదయం పొందాలన్న కోరిక అది. ఆత్మజ్ఞానాన్ని పొందాలన్న కోరిక అది. కుండలిని శక్తి కింద నుంచి సహస్రాలకి వెళ్ళాలనే తా తపనతోటే అలా జరుగుతా ఉంటది. శక్తి మేల్కొల్పది. ఆ శక్తిని మనం బయటికి వదలకూడదు. ఆ శక్తిని వీర్యం రూపం, ఆ శక్తే మనం హస్తప్రయోగం చేసినప్పుడు వీర్యం రూపంలోకి మారిపోయి బయటకు వస్తుంది. శక్తి నిత్యత్వ నియమం ఉంది కదా. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. కానీ ఒక రూపంలో ఉన్న శక్తిని ఇంకో రూపంలోకి మార్చవచ్చు. ఆ జనరేట్ అయిన కుండలిని శక్తిని మనం వీర్య రూపంలోకి మార్చేసి బయటకు వదిలేస్తాను. అప్పుడు మనకి నష్టమే కదా. ఈ టైంలో భూమి ఫోటాన్ బ్యాండ్ లోకి ప్రవేశించడం వల్ల మన భూమి మీదకి ఎంతో హై ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వల్ల ఇంకా ఆ ఎనర్జీ మన లోపల కుండలిని శక్తి ఆటోమేటిక్ గా మేల్కొంటూ ఉంటుంది. మేల్కొనేటప్పుడు మనకి అంగస్తంభన జరుగుతుందండి, సహజం అది. అక్కడ వైబ్రేషన్ వస్తుంది. మనకి ఆ జ్ఞానం, ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మన కోరికలు ఎక్కువగా కలుగుతున్నాయని మనం భావిస్తా ఉంటాం. అది సెక్స్ కోరిక కాదు, అది కుండలిని శక్తి మేల్కొలుపు. ఆ శక్తిని మనం పైకి వెళ్ళే విధంగా చేయాలి, మన ధ్యాన సాధన ద్వారా, మన ఆలోచనల ద్వారా. అసలు పోర్ని వీడియోస్ చూడకూడదు మనం. సినిమాలు అసలు చూడకండి. సినిమాలు ఆ రీల్స్లలో కూడా వాళ్ళందరూ సెక్సీగా బట్టలు వేసుకొని రావడం వల్ల చూసి టెంప్ట్ అయిపోతా ఉంటారు. ఇంకా అసలు చూడకూడదు అవేవి. మనల్ని ఈ ఆధ్యాత్మిక వైపు వెళ్లకుండా ఉండడానికి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు క్రియేట్ చేసిన, డార్క్ ఫోర్సెస్ వాళ్ళు క్రియేట్ చేసిన సిస్టమ్ అది మొత్తం. ఆ సిస్టమ్ లోకి అసలు వెళ్ళకండి మీరు. చూస్తే ధ్యానం సంబంధించిన క్లాసులే చూడండి, స్పిరిచువల్ బుక్స్ చదవండి. ఇంకెంత సమయం ఉంది? కేవలం 7 సంవత్సరాలు మాత్రమే సమయం ఉంది. ఈ లోపు మనల్ని మనం మార్చుకోవాలి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాస్టర్స్.